వెల్కమ్ టు వేదిక టీవీ. చలో రాజ్భవన్ కార్యక్రమంలో ఇప్పుడు మనతో రాష్ట్ర గిరిజన సేవా సంఘ నాయకు ఎన్మ నాయక్ గారు ఉన్నారు. సార్, రాజ్భవన్ కార్యక్రమం పూర్తి ఉద్దేశం? రాజ్భవన్ కార్యక్రమం పూర్తి ఉద్దేశం ఈరోజు నరేంద్ర మోడీ ఒక ప్రధానమంత్రి అయి ధనికులను దోషిపెట్టడం అది చాలా ఆశాపదమైనటువంటి పరిస్థితి. ఈరోజు అదానీ, అంబానీ లాంటి వ్యక్తులను లక్షలాది కోట్ల రూపాయలు ఈ దేశ సంపద అంతా కూడా వాళ్ళకు దోచిపెట్టి వాళ్ళకు కొమ్ము కాస్తున్నటువంటి వ్యక్తి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా తినడానికి తిండి లేక, ఉండడానికి గూడు లేక నానా అవస్థ పడుతున్నటువంటి పేద ప్రజలు ఒక పూట హోటల్లో భోజనం చేయాలంటే దానిపై జీఎస్టీ అనేటి వేసి పేద ప్రజలను నడ్డి విరుస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ విధంగా 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి ఈ దేశం కొరకు వారు చేసింది ఏమీ లేదు. ఎంతసేపు ఈ దేశ సంపద అంతా దోసి అదానికి, అంబానీకి కట్టబెట్టాలనే చరిత్ర తప్ప ఆయన ఈ దేశానికి నూకింది ఏమీ లేదు, చేసింది కూడా ఏమీ లేదు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ 125 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో అనేకమైనటువంటి పథకాలు తీసుకొని వచ్చి ప్రతి పేదవాడికి 2 ఎకరాల నుంచి 3 ఎకరాలు సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి బ్యాంకులను జాతీయం చేసి అనేకమైనటువంటి ప్రాజెక్టులు కట్టి ఈరోజు నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, ఇండియా లెవెల్లో అనేకమైనటువంటి ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ కట్టి పేదలను ఆదుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు దున్నేవాడిదే భూమి అనే చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చి మరి ఎక్కువ భూములు ఎవరు ఉంటే ఆ భూములను లాక్కొని పేద ప్రజలకు, దళితులకు, ఎస్టీలకు పంచిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎస్సీల కొరకు, ఎస్టీల కొరకు పెద్దపీట వేసి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశ అధ్యక్షుడు ఎవరండి? మల్లికార్జున ఖర్గే గారు. ఆయన ఒక దళితుడా కాదా? అటువంటి వాళ్లకు మరి పెద్దపీట వేసింది. ఈరోజు ఉప ముఖ్యమంత్రి ఎవరండి తెలంగాణలో? బట్టి విక్రమార్క గారు. అటువంటి వ్యక్తులకు, దళితులకు, గిరిజనులకు పెద్దపీట వేసి అందరినీ సమానత్వంతో చూసేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశ ప్రజలను ఆదుకునే విధంగా ఉంటుంది. 1200-1300 మంది విద్యార్థులు తెలంగాణ కొరకు పోరాడి ఆత్మ బలిదానం చేసుకుంటే తల్లి సోనియా గాంధీ గారు ఆలోచన చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ధనిక రాష్ట్రంగా తెలంగాణ మనకిచ్చింది. 2 రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, 2 రాష్ట్రాల్లో మరి అధికారాన్ని కోల్పోయినప్పటికీ మరి ఈ ప్రాంత బిడ్డలు చనిపోతూ ఉన్నారు అని చెప్పి ఆలోచన చేసి తెలంగాణ విభజన చేసి ఇచ్చింది. ఆ రోజు ఏం మాట్లాడింది కేసీఆర్ గారు? తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పి మాట్లాడిండా లేదా? మాట్లాడిండు. తెలంగాణ ఇచ్చిన తర్వాత ఒక దళితుని ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు తెలంగాణ రాష్ట్రానికి. చేసిండా? బంగారు తెలంగాణ చేస్తానన్నాడు. చేసిండా ఏమన్నా? 10 సంవత్సరాల కాలంలో తండ్రి, కొడుకు, బిడ్డే, అల్లుడు నలుగురు కూడా కలిసి లక్షలాది కోట్ల రూపాయలు ఈ ధనిక రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది కోట్ల రూపాయలు దోపిడీ చేసి సంపాదించి ఈరోజు ప్రజలు గుర్తించారు. వీళ్ళు ఒక మంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ వెళ్ళి కేసీఆర్ని కలిసే పరిస్థితి లేదు. 10 సంవత్సరాలలో దొరగడి ముందు ఏ విధంగా మోకరిల్తారో ఆ విధంగా మోకరిల్లు పెట్టింది. కానీ ఏ రోజు కూడా సెక్రటరియట్కి వచ్చి మరి మాట్లాడిన పాపాన పోలే. ముఖ్యమంత్రి గారు ఏమన్నా సెక్రటరియట్కి వచ్చిండా? ముఖ్యమంత్రి గారు పని ఏంది? డ్యూటీ, ఉద్యోగం ఏంది? సెక్రటరియట్కు రావాలి, రాష్ట్ర పరిస్థితిని చూడాలి, పేదలు ఏమిటి, పేదల పరిస్థితులు ఏమిటి, అవన్నీ కూడా సతిగతులను చూసి మరి పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయవలసినటువంటి ఈ రాష్ట్ర పెద్ద ముఖ్యమంత్రి తండ్రి లాంటి వాడు. మరి అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని మోసం చేసే విధంగా పనిచేస్తే మరి ఎవరిని అడగాలి ప్రజలు వెళ్ళి? సామాన్యంగా ఒక మంత్రి, నీ క్యాబినెట్లో ఉన్న మంత్రి కూడా నిన్ను కలిసే పరిస్థితి లేదు. మరి ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది? ఏం చేసిన డెవలప్మెంటు? తెలంగాణ ఇడిపోయినాడు, మన తను ఎంత మిగులు బడ్జెట్ ఉంది? ధనిక రాష్ట్రం ఇది. 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీపై రుద్ది ఇంట్లో కూర్చొని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు తండ్రి, కొడుకు వీళ్ళంతా కూడా. ఇది దేనికన్నా పనికొచ్చే మాటేనా? నువ్వు అసెంబ్లీకి ఎందుకు రావటం లేదు? నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారిని, ఓ మాజీ ముఖ్యమంత్రి గారిని, నువ్వు అసెంబ్లీకి రావాలా? ముఖ్యమంత్రి గారిని అవమానిస్తూ ఉన్నారు. అయ్యా నువ్వు సీనియరు, అసెంబ్లీకి రా, మాకేమైనా సలహా సూచనలు ఉంటే చెప్పు, ఏ రకంగా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేద్దాం, ఏ రకంగా ప్రజల వద్దకు వెళ్దాం అని. ఈ ఎలక్షన్ అప్పుడు పాలిటిక్స్ ఉంటుంది, ఎలక్షన్ అప్పుడు నీ పార్టీ నీకు ఉంటుంది, నా పార్టీ నాకు ఉంటుంది, ఎవరాలు చేయొచ్చు. కానీ నువ్వు గెలిచిన తర్వాత ప్రతిపక్ష హోదాలో ఉండి దేనికి అసెంబ్లీకి రావటం లేదు? రావాలన్నా వద్దా? ఇవన్నీ రాకుండా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పోతూ ఉంది. ఈరోజు బస్సు ఫ్రీ కావచ్చు, దానికి చేసిండ్రు.
200 యూనిట్ల కరెంట్ కావచ్చు దాన్ని చేసిరు. అదేవిధంగా రుణమాఫీ 2 లక్షల వరకు ఉన్న రుణమాఫీని ఈరోజు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కేబినెట్లో చర్చించి మాటిచ్చిండు ప్రతి ఒక్క వ్యక్తికి రుణమాఫీ చేస్తాను. ఈరోజు రుణమాఫీ జరగలేదా? జరిగింది కదా. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం, అది ఇస్తుంది. అంటే 1 సంవత్సరమే అయింది, ఇంకా 4 సంవత్సరాల కాలపరిమితి ప్రభుత్వానికి ఉన్నది చేసేది. అంటే ఈ 4 సంవత్సరాల ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ప్రజలకు ఇచ్చినామో ఎన్నికల మేనిఫెస్టోలో 6 కూడా తప్పకుండా ఒక్కొక్కటి నెరవేరుస్తాం, ప్రజలకు చేరవేస్తాం. 7.5 లక్షల కోట్ల రూపాయలు ఆయన అప్పు చేస్తే దానికి 7,500 కోట్లు ప్రతి నెల ఇంట్రెస్ట్ కడతా ఉన్నామండి. కడుతుందా లేదా? ఎక్కడ సంపద ఉందని వెనకేసుకున్నారు? ఎవరిని దోసుకున్నారు? అంటే సంపద ఉంటే వెనకేసుకుంటారా? సంపద ఉంటే అనుకో, సంపద ఉంటే పేద ప్రజల కొరకు పనిచేస్తాం, పేదలకు అందజేస్తాం, పేదలకు ఇచ్చినటువంటి మాటలను నెరవేరుస్తాం. కానీ నీలాగా అప్పులు చేసి ఈరోజు సర్పంచుల సంఘానికి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి సర్పంచుల సంఘం అంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు కదా. అది ఎవరి హయాంలో చేసిరు? అప్పు టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిరు కదా. మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఉన్నటువంటి ఖజానా అంతా 350 కోట్లు డైవర్ట్ చేసి గ్రామ పంచాయతీ ఫండ్స్ అని కూడా వాడుకున్నది ఎవరు? కేసీఆర్ కదా. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారే. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఈరోజు చేస్తూ ఉన్నాడు అన్ని కూడా స్టెప్ బై స్టెప్. మరి రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నారు? మీ హయాంలో కదా అప్పులైంది, మీ హయాంలో కదా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నది. మరి ఎవరు దానికి బాధ్యులు? కేటీఆర్, కేసీఆర్ కాదా? దాన్ని కాంగ్రెస్ పార్టీపై ఇప్పుడు జరుగుతులేమైంది? ఈ విధంగా అన్ని చేసేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు ఏదో తెలియనట్టు కథలు చెప్తే ఎట్లండి? కథలు చెప్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరు కదా. అంటే ప్రజాపాలన అని చెప్పేసి ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నారే తప్ప ప్రజాపాలన అనేది సక్రంగా లేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా అంటున్నాయి కదా. ప్రజాపాలన సక్రమంగా లేదనేది ప్రజలు చూస్తూ ఉన్నారు. మేము సక్రమంగా ప్రజాపాలన చేస్తున్నామా? ప్రజలకు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రజలకు చేరవేస్తున్నామా లేదా అనేది చూడాలి. ఇలా రైతుకు మేము బోనస్ చెప్పినామండి, 500 రూపాయలు రైతుకు సన్నోట్లకు బోనస్ చెప్పినాం. బోనస్ ఇస్తలేమా? ఒక రైతుకు 10 నుంచి 20,000 రూపాయలు ఒక కుటుంబానికి బోనస్ ద్వారా వస్తూ ఉంది. అదేవిధంగా చెప్పినటువంటి రైతు బంధు రుణం ఏదైతే ఉందో దాన్ని కూడా వచ్చే నెల నుంచి చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాం కదా. ఎక్కడ కూడా చెప్పిన మాట తప్పలేదు కదా. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ సహకరించవలసింది పోయి ఎప్పుడు నిత్యం ప్రజల మీద బురద జల్లుతుంటే ఎట్లయితే అది మంచి పద్ధతి కాదు, మానుకోవాలని కోరుతున్నాం. చివరిగా బీఆర్ఎస్ నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటూ ఉన్నారు. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ నాయకులు ఆయన ఎదుర్కోగలరు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఢోకా లేదండి. మాకు 65 పైన సీట్లు ఉన్నాయి. ఆయన ప్రతిపక్ష నాయకుడుగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మరి కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన అసెంబ్లీకి రావాలి కదా. ప్రధాన ప్రతిపక్షం అయితే ఉండాలి కదా. కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుందా ఒప్పు చేస్తుందా అనేది అసెంబ్లీలో చర్చించేటప్పుడు నువ్వు ఉండాలి కదా. కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే నువ్వు అక్కడ ఖండించాలి కదా అసెంబ్లీలో మా నాయకులు ఖండించే వాటినే కాంగ్రెస్ పార్టీ గుడ్లెలు పెట్టి చూస్తుంది తప్ప సమాధానం లేదు అని చెప్పేసి అన్నారు. మరి కేసీఆరే సమాధానాలు అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పగలదా? కేసీఆర్ ఎందుకు భయపడి వస్తలేడంటే ఆయన చేసిన తప్పుల తడకంతా కూడా అసెంబ్లీలో ఆయన చిట్టా ఉంది. ముఖ్యమంత్రి గారు ఎక్కడ బయటికి తీసిన జైలుకు పంపుతారో అనే భయానికి రాకుండా దాక్కొని ఉన్నాడు. ఏంటంటే వాళ్ళ అల్లుడిని కొడుకుని పంపితే వాళ్ళు ఎప్పుడేం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. సబ్జెక్ట్ లేనటువంటి సబ్జెక్టుల మీద లేచి మాట్లాడతారు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఒక మంత్రిని, మహిళా మంత్రిని గౌరవించేటటువంటి పరిస్థితులు లేనట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడారు? మన సీతక్క గురించి మాట్లాడే అవసరమా వాళ్ళకి? ఏమైనా ఉంటే మీరు శాంతియుతంగా మాట్లాడండి, చర్చలు జరపండి, అసెంబ్లీలో కూర్చొని మాట్లాడి ప్రజలకు మీరేం చేసినాం, మేమేం చేసినాం, ప్రజలకు మరి టెలికాస్ట్ ద్వారా అంతా కూడా లైవ్ ప్రతి గ్రామాల్లో ప్రజలు చూస్తారు. కాబట్టి నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడవా? ఎందుకు వస్తలేవు? అంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాను. అంతే, తప్పకుండా రావాలి. ఆయన సీనియర్ నాయకుడు, ప్రధాన ప్రతిపక్షము, తప్పకుండా అసెంబ్లీకి రావాలి. మరి ముఖ్యమంత్రి గారు మరి కొత్తగా ఏ పదవి చేయకుండా డైరెక్ట్ ముఖ్యమంత్రి చేసి వచ్చిండు. ఆయన కొన్ని తెలియకపోవచ్చు, చెప్పాలి, సూచన చెప్పాలి. అదే ప్రజలకు ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా పోతే బాగుంటుంది అనే సూచన చేయడం తప్పేముంది? దాన్ని మా ముఖ్యమంత్రి గారు అసలు కోరిరు కదా రమ్మని. తెలంగాణ తల్లి విషయంలో చాలా దారుణం చేశారు. ఎందుకంటే తన తల్లి రూపాన్ని తీసుకొచ్చి పెట్టిండు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. అది తప్పండి. తెలంగాణ తల్లి పూర్వంలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది. దాన్ని వచ్చి మార్చింది ఎవరి మధ్యలో? కేసీఆర్ గారు మార్చారు. మేము మార్చింది కాదు. అది పూర్వంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏ విధంగా అవుతుందో అదే విధంగా ఉన్నది. దాన్ని చాలామంది మేధావులను పిలిచి చర్చ చేసి
ఒక కొలికి తీసుకొచ్చి ఏ విధంగా పెడితే బాగుంటుందనే ఆలోచన మేరకు మాట్లాడినాం తప్ప చేసింది తప్ప అది రేవంత్ రెడ్డి స్వతహాగానో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం స్వతహాగానో చేసింది కాదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతగాక కక్ష సాధింపు అరెస్టులు చేస్తుందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు కదా. ఎక్కడ కక్ష సాధింపు అరెస్టులు చేసిరు? లగచేర్ల ఘటన చెప్తాం మీకు. లగచేర్ల ఘటనలో అమాయకులైనటువంటి గిరిజనులు జైలు పాలు కావడానికి కారణం ఎవరు? కేటీఆర్ కదా? కేటీఆర్ కాదా? ఎవరు చేసిరు? మహేందర్ రెడ్డికి చేసి ఉసుకొల్పి చేయమని చెప్పింది ఎవరు? కాంగ్రెస్ పార్టీని అనేది కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ పార్టీకి సంబంధించిన ఉన్నటువంటి వాళ్ళు గారు, నార్మల్ ఓటర్స్ వాళ్ళు, గిరిజనులు. ఆ గిరిజనులంతా కూడా జైలు పాలేటట్టు చేసింది ఇలా మహేందర్ రెడ్డి, కేటీఆర్ గారే, వాళ్ళ అనుచరులే చేసిండ్రు. తప్పకుండా వాళ్లకు అరెస్టు చేసి జైలుకు పంపాలని మేము కోరుతా ఉన్నాం.